రైతు పండించినటువంటి ధాన్యాన్ని రంగు మారిందని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని బీజేపీ పార్టీ శాసనసభ్యులు రఘునందన్ రావు పేర్కొన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గుంజపడుగులో రైతులను కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను నిర్లక్ష్యం చేస్తూ పండించిన పంటలను సకాలంలో కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ చివరి వడ్ల గింజ వరకు కొనుగోలు చేయాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ధాన్యం రంగు మారి మొలకలు వచ్చి నానా అవస్థలు గురికావాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చూపు లేకపోవడం వల్ల ఆయన గొప్పగా చెప్పుకుంటాడు, నేను చేసేది రియల్ ఎస్టేట్. ఆయనకు రియల్ ఎస్టేట్ భూములు అమ్ముకున్నాడు తప్ప రైతుల కష్టం తెలియదు. కాబట్టి ఇలా తెలంగాణలో రైతాంగం ఇట్లా వడ్డకుప్పల మీద చచ్చిపోయేటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి రంగు మారిందని మొలకలు వచ్చినాయని తక్కువ ధరకి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మానుకొని దయచేసి మార్కెట్కి వచ్చి గత 45 రోజులుగా ఎదురు చూస్తున్న రైతన్నలకి వెంటనే న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి శ్రీనివాస్ గౌడ్, పొట్ట వెంకటస్వామి, మారుపల్లి శ్రీనివాస్, బొడ్డు మల్లేష్, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.